రైట్. మనతో పాటు లావణ్య తరపు అడ్వకేట్ కళ్యాణ్ దిలీప్ సుంకర యాడ్ అవుతున్నారు జూమ్ ద్వారా. నమస్తే కళ్యాణ్ దిలీప్ సుంకర గారు. మీ ఆడియో మ్యూట్లో ఉంది దిలీప్ గారు. ఉందండి. ఇప్పుడు ఓకే. కళ్యాణ్ దిలీప్ గారు, ఏంటి ఈ మొత్తం వ్యవహారంలో శేఖర్ భాష ఎంటర్ అవ్వడం, శేఖర్ భాష ఎంటర్ అయిన తర్వాత కొన్ని ప్రూఫ్స్ అంటూ ఆయన మీడియాకు సమర్పించడం, అవన్నీ కూడా ప్రతి చోట యూట్యూబ్లో కావచ్చు, ఆయన టీవీ ఛానల్లో కావచ్చు టెలికాస్ట్ అవుతూ ఉండడం, ఇదంతా కూడా మనం చూస్తూ ఉన్నాం కదా. ఈ వ్యవహారంలో ఇప్పుడు పూర్తిగా లావణ్యదే తప్పు అనేటటువంటి కామెంట్లు, వెర్షన్ ఎక్కువగా వినిపిస్తున్నటువంటి పరిస్థితి. యాజ్ ఏ అడ్వకేట్గా కావచ్చు, లేదంటే లావణ్య తరపు అడ్వకేట్గా కావచ్చు, ఏం చెప్తారు? సార్, సింపుల్ లాంగ్వేజ్. ఇప్పుడు శేఖర్ భాష గారు గౌరవనీయులైనటువంటి వ్యక్తి, ఆయన చెప్పేటువంటి ప్రూఫ్స్ రాజ్ తరుణ్ అసలు ఈ అమ్మాయికి అన్యాయం చేయలేదని చెప్తున్నారా, అన్యాయం చేసిన తర్వాత ఈ అమ్మాయి క్యారెక్టర్ బాలేదని చెప్తున్నారా? రెండు డిఫరెంట్ థింగ్స్ కదండి. ఇప్పుడు 2010లో ఈ అమ్మాయితో పరిచయం అయితే 2022లో ఆయన చెప్పినటువంటి సోకాల్డ్ క్యారెక్టర్ ఇప్పుడు దాకా పాపం మీడియా ముందుకు రాలేదు, ఎప్పుడు చెప్పలేదు. ఒకటి రెండు ఆడియో క్లిప్స్ ఆయన రిలీజ్ చేశారు. మరి 2010 నుంచి 2022 వరకు కూడా మన రాజ్ తరుణ్ గారి సంరక్షణలో ఉన్నటువంటి అమ్మాయి, అంతే కదా సార్, ఒక గర్ల్ ఫ్రెండో ఒక భార్యో, అంతే కదా సార్, మీ భార్య అయినా, మీ తల్లి అయినా, మీ చెల్లైనా, నా తల్లి అయినా, నా చెల్లైనా, నా భార్య మన సంరక్షణలో ఉంటారు కదా సార్. మన సంరక్షణలో ఉండగా ఇందాడ పాప కూడా చూపెడతా ఉన్నారు, మస్తాన్ సాయన్ అబ్బాయి ఇంటికి ఈయనే తీసుకునేటువంటి వీడియోలు కూడా ఉన్నాయి. అంటే ఈ అమ్మాయిని వదిలించుకోవడానికి మరి ఈయనే శేఖర్ భాష గారు చెప్పినట్టు ఏమన్నా రాంగ్ వేలో మస్తాన్ సాయి గారికి కనెక్ట్ చేశారా, లేదా నిజంగానే ఈయన పాపం చాలా కన్సర్న్తో, అంటే టీవీ9 ముందు అన్ని చోట్ల కూడా నిన్న కూడా చెప్తా ఉన్న దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయని చెప్పి, మరి ఆ ప్రూఫ్స్లో భాగంగానే 2017 తర్వాత మేము ఫిజికల్గా కలవలేదు, 17కి ముందు మేము కలిసి ఉన్నాం అని చెప్పి గౌరవనీయులైనటువంటి రాజ్ తరుణ్ గారు చెప్తా ఉన్నారు సార్. మరి 10 సంవత్సరాలు 7 సంవత్సరాల పరిచయం తర్వాత తన భార్య, తన సహచరిణి, తన గర్ల్ ఫ్రెండ్ అయితే శేఖర్ భాష గారు, మీరు స్టార్టింగ్ లో ప్రస్తావించినట్టు శేఖర్ భాష గారు అంటుంది మాత్రం ఇది తప్పుడు కేసు పెట్టడం, తప్పుడు కేసు పెట్టానంటున్నారు. తప్పుడు కేసు పెట్టారంటే ఆయన శేఖర్ భాష గారు ఏమైనా చెప్పచ్చు. మన పాయింట్ టు పాయింట్ మాట్లాడుకుందాం. చెప్పండి. మన పాయింట్ టు పాయింట్ మాట్లాడుకుందాం. ఇందులో గొడవ ఏముంది, అవసరం లేదు కదా. నేను ఏమంటానంటే శేఖర్ భాష గారు మొదటి నుంచి, అంటే 2010 నుంచి రాజ్ తరుణ్ గారికి అమ్మాయి పరిచయం అయినప్పటి నుంచి క్యారెక్టర్ బాలేదన్నారా, మధ్యలో క్యారెక్టర్ చెడిపోయిందన్నారా? 10 సంవత్సరాలు ఒకవేళ అబ్బాయితో కాపురం చేసినప్పుడు క్యారెక్టర్ బాగుండుంటే 2022లోనే మస్తాన్ సాయి పరిచయం అయి ఉంటే ఈ 10 సంవత్సరాల తర్వాత రాజ్ తరుణ్ గారు వేరే స్త్రీ సాంగత్యం ఉండడం వల్ల ఈ అమ్మాయిని వేరే అబ్బాయిని చూసుకోమని చెప్పినట్ట, లేదా అప్పటికప్పుడే ఈ అమ్మాయి క్యారెక్టర్ బాగోనట్ట? గౌరవనీయులైనటువంటి శేఖర్ భాష గారు పాపం చాలా ఛానళ్ళకి పోతా ఉన్నారు, ఆయన చెప్తా ఉన్నారు. మరి నాకు అర్థం కావట్లా. ఆయన పాపం కాల్ రికార్డింగ్స్ ఇస్తూ ఉన్నారు, ఆయన చెప్తా ఉన్నారు. నాకు అర్థం కావట్లా. నా భార్య జీవితంలోకి, మీ భార్య జీవితంలోకి, శేఖర్ భాష గారి భార్య జీవితంలో ఆయన భార్య విషయంలో చాలా కాంట్రవర్సీస్ అయితే ఉంటా ఉన్నాయి. ఎవరో దీపారెడ్డి అనేటువంటి అమ్మాయి చనిపోయినటువంటి ఉదంతాలు ఇవన్నీ మనం చూస్తూ ఉన్నాం. కానీ ఇప్పటికి కూడా శేఖర్ భాష గారి జీవితంలో ఉన్నటువంటి భార్య జీవితంలో కూడా పరాయి మగాడు వచ్చాడు అంటే అది శేఖర్ భాష గారి చేతకంతనం వల్ల, లేకపోతే శేఖర్ భాష గారు తీసుకొస్తేనో వస్తారు. కానీ ఎవరు పిల్లల జీవితంలోకి ఎవరైనా ఎందుకు వస్తారు సార్? ఒకవేళ ఈ అమ్మాయి మిస్కాండక్ట్ ఉండి భర్త అదుపాజ్ఞంలో లేకుండా, బాయ్ ఫ్రెండ్ అదుపాజ్ఞంలో లేకుండా పరాయి మగాళ్ళతో తిరిగిదే నిజమైతే, మరి ఆ గత 12 సంవత్సరాలు ఎప్పుడు మిస్కండక్ట్ లేదంటారండి? ఇక్కడ చిన్న ఇంటరప్షన్ కళ్యాణ్ దిలీప్ గారు, పెళ్ళి అయితే రాజ్ తరుణ్తో పెళ్ళి అయితే రాజ్ తరుణ్ యొక్క భార్య సతీమణి ఒక్క నిమిషం లావణ్య గారు ఎందుకు మస్తాన్ మీద పెట్టినటువంటి కేసుకు సంబంధించి ఆ కేసుకు ఇచ్చినటువంటి కంప్లైంట్ దాంట్లో వైఫ్ ఆఫ్ రాజ్ తరుణ్ ఎందుకు మెన్షన్ చేయలేదు? అది ప్రశ్న. వైఫ్ ఆఫ్ రాజ్ తరుణ్ ఎందుకు మెన్షన్ చేయలేదు? నా పేరు శివ గారు. ఇప్పుడు నేను అడుగుతున్నాను సార్, 2010లో ఒక మగాడు సాంగత్యంలోకి సంరక్షణలోకి వచ్చిన అమ్మాయి
2022లో వేరే మొగాడు ప్రస్తావనకి అతని ప్రమేయం లేకుండా ఎలా వచ్చిందంటారు? వ్యభిచారి, వేశ్య క్యారెక్టర్ లేని అమ్మాయి పాపం 12 ఏళ్ళు మడిగట్టుకుని ఉందని శేఖర్ భాష గారు మీరు చెప్తున్నారా సార్? నాకు పాయింట్ అర్థం కాదు. 2010 నుంచి 2022 దాకా కాంటాక్ట్లో మిస్కాండాక్ట్ లేదు. 2022లో రాజ్ తరుణ్ గారే పాపం సదరు మస్తాన్ సాయి గారి ఇంటికి తీసుకెళ్ళిన వీడియోలు కూడా పాప చూపెడతా ఉంది. వదిలించుకునే ముందు ఎవడో ఒకడికి అంటగట్టాలని రాజ్ తరుణ్ గారు అనుకున్నట్ట, లేదా అప్పటికప్పుడే ఆ సంవత్సరమే 12 ఏళ్ళు కాపురం చేసిన తర్వాత వేరే మగాడి మీద ఆశ ఈ పాప కలిగినట్ట? శేఖర్ భాష గారు గౌరవనీయమైనటువంటి వ్యక్తి కొన్ని ఫోటోలు చూపెడతా ఉన్నారు గోవా వెళ్ళిందని. మరి గోవా వెళ్ళి నీ బతుకు నువ్వు బతుకు, నా బతుకు నేను వద్దు అని ఈ పాప అనుకున్న తర్వాత వెనక్కి పిలిచింది ఎవరు? గౌరవనీయమైనటువంటి రాజ్ తరుణ్ గారి ఇంట్లో స్థానం కల్పించింది ఎవరు? ఈరోజు కూడా ఈ పాప రాజ్ తరుణ్ గారి ఇంట్లోనే 15 కుక్కలకి అన్నం పెడుతుంది కదండి. అంటే రాజ్ తరుణ్ గారి పాపం అమ్మాయిలు వర్కౌట్ అవునప్పుడు పాతక అకౌంట్ ఈ అమ్మాయిని యాక్టివ్ చేసుకున్నట్ట, ఈ అమ్మాయిని మళ్ళీ వద్దనుకు వెళ్ళిపోయిన అమ్మాయిని తెచ్చుకున్న తర్వాత కొత్త అకౌంట్లు యాక్టివేట్ అవుతే ఈ అమ్మాయిని వద్దనుకున్నట్ట. శేఖర్ భాష గారు మంచి వక్త, పాపం చాలా ఛానళ్ళకి వెళ్తూ ఉంటారు, పాపం మగవాళ్ళ యొక్క హక్కుల కోసం చాలా పోరాడుతూ ఉంటారు. మొగజాత అనిముత్యం సార్, మరి సార్ క్లారిటీ ఇవ్వాలి కదండి. సార్ కొత్త విషయం ఏంటంటే దిలీప్ గారు, కొత్త విషయం ఏంటంటే మీరు నిన్నటి వరకు ఏమో లావణ్య తరపున ఒక రిప్రజెంటేటివ్గా, ఒక అడ్వకేట్గా న్యాయం కోసం పోరాటం చేస్తూ ఉన్నాము, అవసరమైతే కోర్టుకెళ్ళి కోర్టు రిఫరెన్స్తో లావణ్యకు న్యాయం చేసామని ఒక స్టాండ్ మీద ఉన్నారు. కానీ ఈరోజు లావణ్య ఇంతకుముందు నార్సింగి పోలీస్ స్టేషన్కి వెళ్ళిన తర్వాత జీ స్టూడియోకి మాట్లాడుతూ నాకు ఇక్కడ నుంచి ఈ క్షణం నుంచి ఇప్పటి నుంచి నార్సింగ్ పోలీస్ స్టేషన్ సాక్షిగా రాజ్ తరుణ్ అని ఒక వ్యక్తి నాకు వద్దు, అతను ఒకవేళ తన మనసు మార్చుకొని నా దగ్గరకు వచ్చినా కూడా నేను అతను యాక్సెప్ట్ చేయను, నా ఇంట్లోకి రానియను అని అంటా ఉంది. మరి ఇన్ని రోజుల పాటు మీరు చేసినటువంటి కంప్లైంట్స్ కానీ ఇప్పుడు ఆ ఫిర్యాదులు కానీ చెప్పండి సార్. నేను రవితేజ సార్. తేజ గారు ఒక ఆడపిల్ల మొగుడు పాప ఏదో గాడి తెప్పాడంటే కావాలనుకుంటది, ఎవరెవరినో వ్యక్తులను తీసుకొచ్చి పలానా ఓడితో పడుకున్నాం, పలానా ఓడితో ఉన్నాం, పలానా ఓడితో విధానాలు అని 12 ఏళ్ళ తదితర చరిత్ర చెప్తా రాధిక 3.0 అంటారు. పాపం మరి గౌరవనీయమైనటువంటి శేఖర్ భాష గారు ఇలాంటి మాటలు చెప్తా ఉంటే ఈ వ్యక్తిని తీసుకెళ్లి పాపం నిన్న కూడా సినిమా స్టూడియోలో పక్కన పెట్టుకుని ఏం చెప్పాలనుకున్నారండి? ఈ 12 సంవత్సరాల్లో అన్నం ఈ పిల్ల పెట్టలేదా? ఈ పెళ్ళెప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు చూసుకోలేదా? అంటే గత అనుభవాల్లో ఈ పెళ్ళెప్పుడు కూడా ఎవరికి సేవ చేయలేదా? తెలియగడుతుందండి. అంటే మామూలుగా